కదా. సరే ఇన్ని రోజులు దూరం దూరం పెట్టిందని మీరు ఈరోజు కాల్ చేసి పిలుస్తున్నాం కొంచెం డౌట్గా ఉంది నాకు. నేను నీకేమవుతాను? చెల్లినా, అక్కనా, మరదనా, వదినా, ఏమవుతాను నేను నీకు? వస్తే బాగాలేదు కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? చూడు టిక్క టిక్కగా ఆలోచిస్తా. ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కాదు, చెప్పండి నాకు. వాడి ప్రవర్తన మార్చుకున్నట్లేడు. కెమెరా దగ్గర ఒక చూసింది, కెమెరా దగ్గర రండి అంకుల్, ఇక్కడ రండి. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? నేను వచ్చి జస్ట్ ఇంత ముందేనండి. మేడం మీరు నిన్న అతనికి చెప్పారా మీరు అతనికి ఎక్కడికి వెళ్ళొద్దని? చెప్పారా? ఓకే, ఇప్పుడు ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్ళావా అని అడగండి. ఎక్కడికి నాకు తెలిసి అయితే ఎక్కడ పోయిండో నాకు తెలియదు. మీరు అతనికి ఇప్పుడు ఏమని చెప్పానంటే, సరే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే విధంగా ప్రవర్తిస్తున్నావో సరే, దానికి నాకు ఓకే. మీ బావ కూడా లేడు, నేను వచ్చేసాను. మీ బావ డ్యూటీకి వెళ్ళాడు, నేను ఒక ప్లేస్లో ఉన్నా, ఒక రూమ్లో ఉన్నా, ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో. ఇక్కడికి రా అని చెప్పేసి పిలవండి. కాల్ చేయండి. మీరు ఉండండి, ఇప్పుడు అతను వచ్చినాక మనం ఏం చేద్దామంటే, మీరు ఇల్లులోకి వెళ్ళిపోండి, నేను అందులోకి వెళ్ళిపోతాను, ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను నేను. దాని తర్వాత అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏందనేది ఆల్రెడీ ఇక్కడ చిన్న కెమెరా పెట్టాను నేను. కనిపిస్తుంది ఈ కెమెరా, చిన్న కెమెరా. హలో శ్రీకాంత్, ఏడున్నారా? ఇంట్లోనే ఉన్నా. సరే సరే, నువ్వేదో అన్నావు కదా, నువ్వేదేదో మాట్లాడినావు కదా, నువ్వు ఏదో అనుకుంటున్నావు కదా. సరే మరి ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర ఉన్నాను, నీ బావ కూడా లేడు, ఇక్కడికి రా. మరి వస్తున్నావా? ఫోన్ చేసి పిలుస్తున్నావు. మరి నువ్వు ఎత్తుతున్నావు, ఆలోచిస్తున్నావు కదా. మరి ఓకే, నేను ఆలోచిస్తున్నా కానీ నీ వైపు నుంచే ఫోన్ వచ్చినట్టు కొంచెం డౌట్గా ఉంది. అంతేనండి. డౌట్గా ఉంది కదా, అందుకే మీ బావ లేడు, వెళ్ళిపోయిండు. రా మరి. ఎక్కడికి? మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి లొకేషన్ పెడతాను, వచ్చి. నమ్మచ్చు నిజంగానే, రారా? డౌట్గా ఉంది కొంచెం, అంటే ఆలోచిస్తున్నాను. నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా. సరే, ఇన్ని రోజులు దూరం దూరం పెట్టిందని మీరు ఈరోజు కాల్ చేసి పిలుస్తున్నాం కొంచెం డౌట్గా ఉంది నాకు. సరే, నీ బావ లేడు, లేరా? సరే సరే, లొకేషన్ పెట్టేది నాకు వస్తా. సరే, లొకేషన్ పెడతాను. సరే, వచ్చాయి. మీరు అతనికి డౌట్ వచ్చే విధంగా మాట్లాడింది. మేము ఎట్లా మాట్లాడేది అంటే, సరే రారా, నిన్ను పట్టుకుంటా, నిన్ను ఏదో ఒకటి చేస్తా, నిన్ను నీ పని ఏందో చూస్తా అన్నట్టు పిలిచింది ఏమి. అట్లేం లేదు, బాగా ఉంది. ఓకే, లొకేషన్ అయితే పెట్టండి అతనికి. పెట్టేశారా లొకేషన్? పెట్టేసాను. ఓకే ఓకే, లొకేషన్ అయితే పెట్టేసారు కదా. అతనికి వస్తాడు, ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నాం. మీరు అందులోకి వెళ్ళండి, నేను ఆ రూమ్లోకి వెళ్తా. ఇంకొకటి చిన్న కెమెరా ఉంది, మీరు అతని దగ్గర నుంచి ఎంతవరకు అయితే అంతవరకు ఇన్ఫర్మేషన్ గుంజాలని చూడండి. అండ్ ఇంకొకటి, మీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకోండి. మీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకోండి. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది మనకి తెలియాలి కదా. ఒకటి వీడియో అయితే రికార్డ్ అవుతుంది, ఇంకొకటి ఆడియో కూడా రికార్డ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. ఒకవేళ మీకు రేపటి రోజు ఏమైనా అయినా సరే, లేకపోతే రోజు ఎక్కడైనా పిఎస్లో వెళ్ళినా సరే, అతను ఏమైనా చేసుకుంటా అని చెప్పి బెదిరించినా సరే, మీరు రిటర్న్ అతన్ని బెదిరియొచ్చు. నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి రిటర్న్ అతన్ని బెదిరియొచ్చు. అది తెలిసి అయితే అతను ఏం చేసుకోడు, మీకు కావాలని భయపెట్టియాలని చెప్పేసి అట్లా చేసిండు అంతే. ఇప్పుడు అతను ఎంతసేపట్లో వస్తాడనేది చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, మిమ్మల్ని ఇట్లా తయారై ఎందుకు రమ్మన్నానంటే, నేను ఇంకొకటి, అతను ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే మీరు ఇట్లా తయారయ్యడం చూసి ఏమైనా టెంప్ట్ అవుతాడేమో అన్నట్టు. ఏమైనా టెంప్ట్ అయ్యి ఏమైనా చేస్తే మనకు దొరుకుతుంది కదా, మనకు ఒకటి ప్రూఫ్ అనేది దొరుకుతుంది కదా. అందుకని మీకు ఇట్లా రెడీ అయ్యి నీకు రమ్మన్నాను. మీకు చూద్దాం ఎంతసేపట్లో వస్తాడో చూద్దాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాము, చూద్దాం. కానీ మీరు మాత్రం ఏమంటారు, అతను మరీ దూరం అయ్యే వరకు చూసుకోకండి. ఎందుకంటే మేము ఇక్కడెక్కడనే ఉంటాము, అంకుల్ ఇక్కడే ఉంటాడు, నేను అక్కడే అదే రూమ్లో ఉంటాను. అతను అంటే మరీ ఓవర్గా వెళ్ళే వరకు చూడకండి.
అతను ఎంతవరకు అయితే చేస్తున్నాడో మనకి మాటల ద్వారా అతను కొంచెం యాక్షన్స్ ద్వారా మనకి ప్రూఫ్ దొరికితే చాలా, అంతే కానీ మరీ ఓవర్ భయపడమాక. వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగు. నేను ఈ పక్కన రూమ్లో వెయిట్ చేస్తాను. సార్ ఆ రూమ్లో ఉంటారు. నేను భయపడద్దు, మేము ఉన్నాము. అంకుల్ ఇంకొకటి ప్రూఫ్ కావాలి కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగి. ఇంకొకటి మీరు ఎట్లాగో నా వీడియోస్ చూస్తారు కాబట్టి నేను ఇంకోటి ఈ వీడియో పెడతాను. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను. మీ ఫేసెస్ రావు, మీరు ఎట్లాగైతే మీరు అన్నారో ఫస్ట్ వచ్చి ఫేసెస్ రావు, మీ ఫేసెస్ రాకుండా మీ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టుకుంటాను. మీకు ఓకేనా? మీకు ఓకే కదా? నేనైతే వీడియో అయితే యూట్యూబ్లో పెట్టుకుంటాను. మళ్ళీ నేనైతే డిలీట్ చేయలేను. ఎందుకంటే మీకు జరిగినట్టే వేరే వాళ్ళకి జరుగుతూ ఒకవేళ ఇట్లా వాళ్ళు ఏమన్నా జాగ్రత్త పడొచ్చేమో కదా, అందుకని సార్ ఇది మెసేజ్ కాబట్టి అక్కడ తమ్ముడు మారాలి, ఇక్కడ ఇంకొకళ్ళకి కూడా అది మనకి ఇక్కడ కాల్ చేశారండి. కాల్ చేస్తుండా? సో గైస్ అన్న కాల్ చేస్తుండ, ఎత్తు. హలో హలో, వచ్చినా చెప్పిన లొకేషన్కి వచ్చినా ఆల్రెడీ. సరే మరి రా, నేను వస్తున్నా, అక్కడే వెయిట్ చేయి. వస్తున్నా. ఓకే, మీరు వెళ్ళి తీసుకుంటాండి. ఇంకోటి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి తీసుకుంటాండి. నేను అందులో ఉంటాను చూడండి. ఇందులో ఎవ్వరు ఉన్నట్టు తెలియదు, సరేనా? బయటనైతే చెప్పులు లేవు, నేను లోపల వదిలేను. నువ్వే పిలిచావంటే నాకు డౌట్ కొంచెం. ఏంది రూమ్ ఎవరిది? చెప్పు, బాగా కూడా లేదు. చెప్పు, ఏమైంది? ఎందుకు అట్లా కోరిక లేదు, నీ ఆలోచన ఏంటి? చెప్పు. కోరిక అంటే వాయిస్ కోరికలే ఉంటే తెలియదా? ఏం కోరికలు ఉంటాయి? చెప్తే కదా తెలుస్తుంది. వాయిస్ క్రియేట్స్ కోరికలు ఉంటాయి. వయసులో ఉన్నాను, ఆ కోరిక మీద తెలుసుకోవాలి. ఆ కోరిక నేను ఇచ్చాను. మీరు తెలుసా? ఎందుకంత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఒంటరిగా ఉన్నాను కదా, ఒంటరిగా ఒక ఇంట్లో ఉన్నానంటే ఆటోమేటిక్గా వస్తుంది ఆలోచన. సరే కూర్చో మాట్లాడదాం. మా ఫ్రెండ్ వాళ్ళది ఏమైంది మరి? ఏమని చెప్పండి, ఫోన్ చేసి ఏమైంది? ఆలోచన నీకేమవుతా? ఏమైతే ఏమిటి తెలిసింది కదా. ఏమైందంటే టాపిక్ పక్కన పెట్టాను, పిలిచారు, మీరు వచ్చిన డిస్కషన్ అదే మరి నీ బుద్ధి మొత్తం చెప్తే కదా, నా బుద్ధి కూడా నీకు చెప్పాలి కదా. మరి నీ బుద్ధి ఏంటో నాకు మొత్తం చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏముంది, మరి నీకేమైతే అని చెప్పు. ఏమైతే పక్కన పెట్టాను అదే చెప్తే కదా తెలుస్తుంది. నేను నీకేమవుతాను? చెల్లినా, అక్కనా, మరదనా, వదినా, ఏమవుతాను నేను నీకు? వరుసతో బాగాలేదు కానీ వరుసతో పర్లేదంటే ఏమవుతా? అసలు ఏదో ఒకటి ఉంటుంది కదా శ్రీకాంత్. ఇంత దూరం పిలిచిన ఇదే డిస్కషన్ ఏం పిలుస్తాను? నాకు చెప్తే కదా, నీ కోరిక నాకు కరెక్ట్గా చెప్తేనే కదా. టాపిక్ సరే కాదు, టాపిక్ ఆల్రెడీ డిస్కషన్ మధ్య ఇప్పుడు ఇంత దూరం పిలిచి నీకు కావాల్సింది ఇస్తా అని చెప్పి డిస్కషన్ మరి ఫస్ట్ ఏదైనా ఒక విషయం తెలుస్తేనే కదా మనం కదా నాకు కావాల్సింది కావాలని. అదే నేను నీకు ఏమైతే అది చెప్తే కదా. తెలిసింది అది కానీ తెలిసింది కానీ కరెక్టే కానీ ఇప్పుడు నువ్వు నా పిన్ని కొడుకు కదా, మీ అమ్మ నాకు పిన్ని అవుతుంది. నాకు పిన్ని అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు. మరి నువ్వు నాకేమవుతావు? నువ్వు వరుసరానికి పెట్టుకోవచ్చు కానీ పిలిచిన పని ఏంటంటే ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏం టాపిక్ పిలుస్తూ అసలు ఏం మాట్లాడుతున్నావు? మరి ఇప్పుడు పిన్ని కొడుకు నాకు పిల్లలు లేరు కాబట్టి నేను నీ దగ్గర వచ్చి పెంచుకుంటున్నాను. నా దగ్గర పెట్టుకుని బాగా నేను ఇద్దరు పెంచుకుంటున్నాను. మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను? వయసు ముదిరిపోయింది, ఏం చేయగలం. వయసు ముదిరిపోయిందంటే ఇంట్లో లేని పని కోరికలు ఆటోమేటిక్ వస్తానంటే కోరికలు అంటే ఇప్పుడు నేను నీకేమైతాను?
నీ వయసు ఎంత, నా వయసు ఎంత చెప్పు. నేను మా ఇంట్లో పెంచుకోవడానికి తీసుకొచ్చింది. ఎంత డిస్కషన్ ఎందుకు అవుతాను? కాల్ చేసి మీరు రప్పించింది ఎందుకు? ఈ డిస్కషన్ ఎందుకు అవుతున్నాను? అది కరెక్ట్గా చెప్తానే కదా నీ కోరిక ఏందో తీర్చింది అవుతుంది. డిస్కషన్ పెట్టద్దు. నువ్వు పిలిచినావు కాబట్టి ఏ టాపిక్ పిలిచావు టాపిక్ ఈ డిస్కషన్ అయితే పెడితే కాదు. అట్లా శ్రీకాంత్ నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నేను ఏమవుతాను, నువ్వు ఎవరు కొడుకు అన్నీ ఆలోచించి ప్రతి దానికి రీసెర్చ్ చేసుకోవాలి. సో సడన్లీ నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఎట్లుంటుంది చెప్పు. నాకు ఇది కాని పని. నాకు కావాల్సింది కావాలి. కావాల్సిందంటే నేను నీకు అక్కనైతే కదా. కాదు, నేను నీకు అక్కని, నా పిన్ని కొడుకు నువ్వు. నాకు పిల్లలు లేదు కాబట్టి నేను మా అమ్మ పుట్టినా నిన్ను మా అమ్మ పుట్టినా నేను చెప్పు తెలిసిన కారణం ఏంటి? ఇప్పుడు ఆ కారణం కనిస్తావా లేదా? డిస్కషన్ అది కాని పని. అంటే నువ్వైతే మారవు. నేను మారు. నాకు కావాల్సింది నాకు కావాలి. నువ్వు నాకు తమ్ముడు శ్రీకాంత్. నీ ఆలోచన ఏంటి, నీ బుద్ధి ఏంటి? అసలు సీదా నేను నీకు వీడు అక్కని. తలకాయ అక్కనేనా నీకు శ్రీకాంత్? నేను అక్కని కదా. మా అమ్మకు పుట్టలేదు. తప్పునా? అట్లా మా అమ్మకు మాట్లాడలేదు. పుట్టలేదు. మా అమ్మకు పుట్టలేదు. మరి నాకు కావాల్సిన కోరిక తీర్చాలి అంతే. మీ అమ్మ నాన్న ఒక్కటే కదా. కాని పని. అట్లా కాదంటే అట్లా కాదు. చెప్పు. కాదు. బుద్ధి మార్చుకోవాలి, కొంచెం మంచిగా ఉండాలి. మార్చుకోను. నాకు కావాల్సిన నాకే తర్వాత మార్చుకుంటాను. అది తప్పు శ్రీకాంత్. ఎందుకు అట్లా నాకు మాట్లాడాలి? కావాల్సింది నాకు ఇచ్చేసే తర్వాత మార్చుకుంటాను చెప్తాను. నువ్వేం చెప్తే నడుచుకుంటుంది తర్వాత. అంటే నేను అనుకున్నది కూడా నాకు కావాలి. అది పాపం తగ్గుతుంది. పాపం ఏం తగ్గదు. అక్క తమ్ముడు కదా, పాపం తగ్గుతుంది. చాలా జరుగుతున్నాయి అట్లాంటివి. అది పక్కన వాళ్ళు ఏదో తిన్నారని చెప్పేసి నువ్వే వాళ్ళతో పనులు లేదు. ఎట్లుంటది? నేను ఆశపడ్డా. నువ్వు నాకు కావాలి. చదువుకున్నావు కదా, స్టడీ చదువుకున్నావు. చేసుకుంటే ఫస్ట్ భూమి ఉంది కదా. ఏం చేస్తావు? వదులు వచ్చి ఎవరు చేయవద్దు. ఎవరు పెడుతున్నారు బయట. నీ బుద్ధి కొంచెం తీర్చు. ఎవరు పెడుతున్నారు? బయట డోర్ పెట్టు, ఆ డోర్ బయట ఈయన కూడా రూమ్లో పెట్టినా చాలా మంది ఉన్నారు. పెట్టిస్తున్నాం అనుకున్నా. ఏమనుకున్నావు? ఆటోమేటిక్గా ఫోన్ చేసి నన్ను రప్పించినప్పుడు మీరు ఏదో వేసలు వేస్తున్నాను. నా బుద్ధి ఈయన లోపల తెలియదు. పెట్టినాం. వీడు ఎవరన్నా బయట తీసుకొచ్చి ఈయన పెట్టినాం. ఏంది కథలు? నీ ఏం కదా మరి నీ బుద్ధి నీ ఏం కూడా కదా ఈ సంబంధం బయట దిగి రే సంబంధం మా లేదు. ఇంట్లో వచ్చి నువ్వు నన్ను బయట దిగి అంటున్నావు ఏం రా? ఈ ఇల్లు ఆ? ఈ ఇల్లు అనుకున్నా. ఏంది నీకు ఆ, సంబంధం ఏంది? లేదు. సంబంధం లేదు. ఏంది ఏం సంబంధం లేదు? నీకు సంబంధం నీకేం లేదు. సంబంధం? నీకేం ఎందుకు సంబంధం? విషయం పెడుతున్నాను? నీ బుద్ధి నాకు ఎంతో ఎక్కడ తెలియదు తెలియదు. కదా. ఏం తెలియాలి? మరి ఎందుకు పిలిచినాం అందరినీ? ఎందుకు నీకు ఎంత అనుకున్నాం? మంచిగా చెప్పినా నేను. నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అక్కని. నా పిన్ని కొడుకు కాబట్టి, నాకు పిల్లలు లేరు కాబట్టి మేము ఏంది? తెచ్చుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడు ఏందిరా? ఇట్లా టిక్క టిక్కగా ఆ? ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లా. చెప్పండి నాకు. ఆ? ఆలోచించుడు అట్లా మనం చేసి- ఏంది నీ ఆలోచన ఏంది? నీ వ్యవహారం ఏంది? మనం అనుకున్నట్టే జరిగింది. వచ్చిండు, చేయి ఆ? పట్టుకున్నాడు, ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసిండు. తల్లిదండ్రులు లేరు, కొడుకులా చూసుకుందాం అని చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే అక్కడ నీకు వరుస అయింది. తోడ పుట్టిన వరుస అయిన దాంతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావా? ఆ? కోరుకున్నా. ఏంది? కోరుకున్నావా? ఎందుకు కోరుకోలేదు? నా భార్యరా? ఏయ్. నా భార్య నువ్వు ఎట్ట కోరుకుంటావా? ఫాల్తుమయ్య అక్కడ ఎవరే గుద్ద వాళ్ళు. సంబంధం లేదు నీకు. ఏయ్ ఏంద్రా పక్క పోనీ చెప్తున్నా. ఏంద్రా ఏం చేస్తావురా? ఆ? ఏం చేస్తావు? బండి తీసుకొచ్చి ఎవరు పెట్టిస్తున్నావు మేడం నువ్వు? ఎందుకు కాల్ చేస్తున్నావు? ఎందుకు రప్పించినావు ఇక్కడికి? కావాలనే రప్పించినాం. ఆ? కావాలనే రప్పించినాం. నువ్వేం స్టోరీలు చేస్తున్నావు అన్ని తెలవాలి. ఇంటికి కూడా వేయలేదు నాకు. ఇంటికి సరే ఏం బిక్తామో నీకు ముందు తెలుస్తుంది బిడ్డ. అంటే నీకు ముందు ఒక తెలుస్తుంది. కొడుకులా చూసుకున్నందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదా? ఇంట్లో ఉండి నీకు అర్థం ఆల్రెడీ ఒకసారి పడ్డాయి కానీ ఆయన చేతిలో కావా? ఆల్రెడీ ఒకసారి పీకి ఆ? కానీ భయపెట్టిస్తున్నావు. సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఒకసారి భయం చెప్పా. అయినా కానీ నీ ప్రవర్తనలో మార్పు రాలా. వింటానని చెప్పాడు. నీ పద్ధతి మార్చుకో. విన్నాడు. లేకపోతే ఇంట్లో నుంచి గెంటేస్తాను. నీ పని చేసుకొని నీ చదువు నువ్వే బతకాలి. ఒక్క రూపాయి కూడా మా ద్వారా నీకు రాదు. నేను మార్చుకోను. నీ బతుకు బస్ స్టాండ్ అయింది, ప్లాట్ఫారం అయింది ఆఖరికి. నేను మార్చుకోను. ఏంది? నేను అనుకున్నది మార్చుకోవా? అనుకున్నది మొత్తం అరే కావాలి. అంతగానే ఎందుకు అసలు? అంతగానే ఏముందని అసలు? బయట ఎవరు లేరా నీకు? గర్ల్ ఫ్రెండ్ లకి ఎవరు? అరే మంచిగా ఉన్నావు కదా అయ్యా. బయట నీకు పడరా ఎవరు? నీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరా నీకు బయట? పక్కలోనే సాంగ్ లేదు, పక్కకి బయట పైసలు ఇచ్చిపో. అర్థమవుతుందా? వెళ్ళిపో బ్రో. అవసరం లేదు నీకు. అరే తలతిక్క వరుసలతో ఇట్లా చేస్తే కళ్ళు పోతాయి రే, చచ్చిపోతావు రే. అనుకున్నా సాధిస్తా. ఏం సాధిస్తావు? అనుకున్నా సాధిస్తా.
అంకుల్ ఏంది ఈ టాపిక్ ఏంది? నన్ను కొట్టి చంపుతాను ఇది ఎపిసోడ్ అయితే నువ్వు. ఏంది? నేను చెప్పింది నువ్వు వినట్లేదు కదా, నువ్వు ఇదేనా? వినట్లేదు కదా. ఇదేనా? నేను నీకు అక్కని మా అమ్మ పుట్టినావా? అరే అమ్మ పుడుతున్నా మా అమ్మ పుట్టినావా? మీ అమ్మ మా అమ్మ అక్క చెల్లెలే కదా. అమ్మ పుట్టినావా? ఏం పో ఇంట్లో ఆశ ఉంది రేపించాను. నేనేం చేసిన ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూసి నేను కమిట్ అయ్యా. డ్రెస్ అంటే ఈ డ్రెస్ ఇప్పుడు నేనే ఏంటి నేను చెప్పాను వాళ్ళ ఇంటికి తీసుకురావద్దే. ఈ రోజుల్లో కొరకాల ప్రవర్తనలో బాగోలేదు. ఇష్టం వచ్చిన వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేసి చూసి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు చెడుగా అని చెప్పి 1-4 సార్లు చెప్పా. నా మాట వినలా నువ్వు. వాడి ప్రవర్తన ఇప్పుడు ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అదే విధంగా వాడు తయారయ్యాడు. నేనేం చేయాలండి? ఇప్పుడు పిన్ని లేదు, చనిపోయింది, మనకు పిల్లలు లేరు, తమ్ముడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎక్కడ బతాడు, ఏం తింటాడు అని చెప్పేసి మన దగ్గరికి తెచ్చి పెంచుకున్నామని చెప్పి ఆమెకి ఏం తెలుసు అంకుల్? ఆమె అట్లా ఇప్పుడు ఆమె ఏదో పోనీ అనాథ అని చెప్పేసి తీసుకొచ్చి పెంచుకుంటే ఇప్పుడు ఆమె ఏం చేయగలుగుతుంది చెప్పు? కొడుకులా చూసుకున్నావు, కొడుకులాగా ఆమె చదివిస్తున్నావు. చూసుకున్నారు కానీ ఆమె తప్పు లేదు కదా. ఇక్కడ ఈయన ఇట్లా చేస్తే ఆమె ఏం చేయగలుగుతుంది చెప్పు? ఈ విధంగా ప్రవర్తన చేస్తే ఒకటే వాడి వీడియో తీసామండి. తీసావు, వాడి వీడియో తీసావుగా. అదే మొత్తం ఏం వీడియో తీసినావు? తీసినాం, ఏదో వీడియో తీసినాం. నీకు ఎందుకు అవన్నీ? ఏదో వీడియో తీసినాం. తెలియాలి కదా. నేను సొంత అక్క మీదనే ఇంత కన్నుంది నీకంటే పరే ఆడపిల్ల నీకు దొరకలేదా? ఎక్కడన్నా నీకు వీడియో తీసి పిలిపించినావా? తీసినాం, బరాబర్ తీసినాం. వీడియో చూపెట్టాం వీడియో. చూపెట్టాం వీడియో సైడ్ చూపెట్టాం. నేనే తీసిన వీడియో. ఏం చేస్తావు? చూపెట్టాం నేను ఒక తన తీసినాం. అర్థమవుతుందా? చూపెట్టాం. ఏం చేసుకుంటావు చేసుకో. సార్ వాడి ప్రవర్తన మార్చుకున్నట్లేడు. కెమెరా దగ్గర ఒక కూర్చుంది. కెమెరా దగ్గర వాడిని వ్యక్తి దగ్గర చూపిస్తే బుద్ధ వలగొడుతుంది. లోపల ఇంకొకరు లేరు అనుకున్నా నీ బుద్ధ వలగొట్టి పంపిస్తారు. అర్థమవుతుందా? నేనే పెట్టినా. ఏం చేస్తావు? కెమెరా బరాబర్ పెడతా. ఏం చేస్తావు? కెమెరా వాళ్ళది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫస్ట్ వీడికి వచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? ఏం చేస్తావు? కొట్లాడతావా? కొడతావా? గుద్దల్లా ఉందా? బయటికి పోతావా? ఇంటి నుంచి ఏంది మొత్తం చేస్తా. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? ఉండగలవా? ఈడ మాట్లాడాలో ఫస్ట్ ఈడ మాట్లాడు. ఏం చేస్తావు? మీతో మాట్లాడే అవసరం పిలిపించింది అది. దాంతో మాట్లాడు. సరే ఏం మాట్లాడుతావు మాట్లాడు. నువ్వు ఏం చేయలేవు. ఏం చేస్తావు? ఏం చేయాలో అది చేస్తా. ఏం చేస్తావు? బుద్ధి మార్చుకో ఫస్ట్. నువ్వు మార్చుకోను. నువ్వు పిలిపించి ఇక్కడ నన్ను ఇరికిస్తున్నావు కదా, మళ్ళీ ఎట్లా ఏం బతకాలి? చేస్తావు? ఏం చేస్తావు? మంచి అమ్మాయి కదా. ఏం చేస్తావు నువ్వు? చెప్పింది విను. ఏం చేస్తావు? మొత్తం వీడియో తీసావు. నీ భాగవతం మొత్తం వీడియో తీసావు. ఇప్పటికీ రికార్డ్ అవుతుంది. అంతా రికార్డ్ అవుతుంది. పెట్టండి సార్. మొత్తం రికార్డ్ అవుతుంది. రెండోసారి ఏ ఆడబిడ్డ కూడా ఈ విధంగా జరగకుండా ఇటువంటి ఎడలకు గుణపాఠం కావాలి. ఇది ఇగో వ్యక్తిని ఎడగ తీసి మాట్లాడు. పోలీసు అధికారులు కొట్టిస్తే ఇంకొక ఎదవా ఏం తక్కువ చేసినాం చెప్పు? ఈ పని చేయకుండా ఉంటాడు. తక్కువ చేసినామా? నీకు ప్రేమలో తక్కువ చేసినామా? మా పిల్లడు అన్నట్టు మేము ఎంతో బాగా చూసుకున్నాము. నీకు కావాలంటే ఒక పిల్లని తెచ్చి మంచి పిల్లని తెచ్చి పెళ్లి కూడా చేస్తామన్నా. నీకెందుకు ఇంత ఇది చెప్పు? నువ్వు చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? నీ బుద్ధి ఎందుకు మార్చుకోవట్లేదు చెప్పు? నువ్వు బాగుండాలనే కదా మేము కోరుకున్నది. మీ అమ్మ లేదనే కదా. వీడియో అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు స్టార్టింగ్ నుంచి వచ్చి ఏమేం చేసినావు, ఏం కథ, ఏం బిక్తానా? ఏం బీకాలో అదే బిక్తా. ఏం బీకాలో అదే బిక్తా. తీసుకొని సీదా యూట్యూబ్ లో వాడదే. ఇంకా ఎవడు ఏం బిక్తాడు, ఎవడు ఏడకి గుద్ద వాళ్ళు తింటాడు బయట నీకే అర్థమవుతుంది. అర్థమైపోతుందా? సీదా తీసుకొని యూట్యూబ్ లో పెట్టి పడదు. ఇంకా నీకు అప్పుడు చక్కగా పెడతా. నేను ఏం చేస్తావు అన్నావు కదా. యూట్యూబ్ లో పెడతా, ఇంటర్నెట్ లో వైరల్ చేస్తా, ఫేస్బుక్ లో పెడతా, అన్నిట్లో వైరల్ చేస్తా. ఇట్లా సొంత అక్కతో ఇట్లా చేస్తుండీ అని చెప్పేసి అన్నిట్లో వైరల్ చేస్తా. నువ్వు ఏడైతే ఏడ డ్యూటీ చేస్తున్నా డ్యూటీ చేస్తుంది మీకు తెలుసా? మీకు తెలుసా? ఆడికి తీసుకొని ఆడ కూడా చూపిస్తా. నువ్వు ఏదైతే కాలేజ్ లో చదువుకుంటున్నావో ఆ కాలేజ్ లో కూడా చూపిస్తా. అర్థమవుతుందా? మొత్తం ఇదంతా చూపించి వీడి ఇట్లా నీ ఇజ్జత్ మొత్తం తీస్తాం. ఏం బిక్కోవాలి బిక్కోమన్నా, నీ ఇజ్జత్ మొత్తం తీస్తా. అర్థమవుతుందా? చేయి బిడ్డ చేయి. ఏ విధంగా చేస్తావు నేను చూస్తా. యూట్యూబ్ ద్వారా కాలేజ్ దాకా అయితే నువ్వు పోతా, బరాబర్ పోతా. నా లైఫ్ పోతా, నీ లైఫే ఖరాబ్ చేసేస్తాను. ముడ్డ ఊడిపేస్తాను. ఎవడరా చేయనికి బరాబర్ చేస్తా. అరే నువ్వు చేసేది మొత్తం రికార్డ్ అవుతుంది. అర్థమవుతుంది? నేను కొట్టలేక కాదు, నువ్వు కొడితే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదని నేను ఏమంటలే. లేకపోతే నీ గుద్ద బొక్క సాఫ్ చేసి పంపిస్తుండే. ఇన్నో చాలా అర్థమవుతుందా? నీ గుద్దల దమ్ము ఉంటే నన్ను బయట పట్టుకొని కొట్టరాను. నీ గుద్దల దమ్ము చూస్తా నేను. అర్థమవుతుందా? నువ్వు బయట నువ్వు బయట నన్ను ఏడ కనిపించినావు నా దగ్గర రారా. నువ్వు బయట చూపిస్తాను. సరే నువ్వు రా.
చావు పెట్టుకొని తిరుగుతాను ఇలాంటి వాళ్ళ కోసం. నేను అర్థమవుతా కుర్చీ వాడదిగుతా మొట్ట కేసు అయితే కేసు ఫస్ట్ కనవాలి కదా కనిపిస్తారే. సరే నేను పెడతా, నేను యూట్యూబ్లో పెడతా. నేను దిల్సు నగర్లో నేను తిరుగుతా. నా ఇల్లు వచ్చేసి క్యాపిటల్ హోటల్ దగ్గర. ఆడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తాడు. ఆడికి వచ్చి నువ్వు నా ఇంటికి ఆడికి వచ్చి మాట్లాడతా. అర్థమవుతుందా? బరాబర్ పెడతాను, అప్లోడ్ చేస్తాను, 100% పెడతాను. ఆడు చూడు నాకే ధమకిస్తున్నాడు. అంకుల్ ఈ వీడియో తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయండి మీరు. అప్పుడు ఏం చేస్తాడో ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మీరు పోలీస్ స్టేషన్కి ఇట్లా చేస్తుండ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్దాం. ఇంట్లో పంపిద్దామా ఫిక్స్ అయిపోయింది. ఉంటానికి వీల్లేదబ్బా ఇంట్లో. నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదు. నేను ఈ ప్రవర్తన మారిందని ఎంతో కాలంలో ఎదురు చూశాను, కానీ ఈ ప్రవర్తనలో మార్పు రాకలా. ఇంట్లోనే పోవడం జరగదు. ఏది ఇంట్లోనే పోవడం నడబెట్టి గిట్టదా? నా ఇల్లు రాయింది, నా ఇల్లు నువ్వు పోయేదిరా. అదేం లేదు అంకుల్. అంకుల్ ఇగో ఇది ఇగో తీసుకో PS లో పెట్టు. నేను ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టేస్తా. అని ఇజ్జత్ తీసేద్దాం బరాబర్ పెడతా. రే బరాబర్ పెడతా. ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా? గుద్ద వల కొడతా. ఎక్కువ మాట్లాడకంటున్నా. నేను ఇంట్లో టాపిక్ అయినా సరే నేను బయట పెడతా, యూట్యూబ్లో పెడతా. అంకుల్ సీదా తీసుకొని పోలీస్ స్టేషన్ ఫోన్ రే ఫోన్ దగ్గరికి రాకును. అరే మంచి మర్యాదతో చెప్తున్నా. కెమెరా దగ్గరికి రాకు నువ్వు, అర్థమవుతుందా? గుద్ద వలుగుతుంది కెమెరా. చేయరా ఏం చేసుకుంటా చేసుకో. నీ గుద్దల దమ్ము ఏం చేసుకుంటా చేసుకో. నీ గుద్దల దమ్ముంటే ఇడికి వచ్చి కెమెరా వల్దంగి చూపి. వల్దంగినా సరే సేవ్ అవుతుంది. అంకుల్ మీరు సేవ్ అయ్యి కేసు పెట్టేసండి దాని మీద. నేను వీడియో మీకు ఇస్తాను, మీ నెంబర్ కేసు పెట్టేసి వెల్దింగ్ చేసాయి. ఆడు సూసైడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీ మీద రాదు. ఇక ఆడు ఏం భయపెట్టిస్తాడో భయపెట్టి అని ఇవ్వండి. మీరు సీదా PS లో కంప్లైంట్ ఇవ్వకున్నాడు. PS లో కంప్లైంట్ ఇవ్వండి. వీడియో తీసుకొని నేను కూడా సై దెంగి రాను ఫస్ట్ ఎవడా నీకు బావా? ఇప్పుడు గుర్తుకొస్తుందా బావా అని చెప్పి? ఇప్పుడు గుర్తుకొస్తున్నా నీకు బావని. ఏంది ఏం మాట్లాడతారా? తప్పు జరిగిపోయింది బ్రో. ఒకసారి నువ్వు వీడియో ఆపేసి నేను మొత్తం తెలుసుకుని వెళ్ళిపోతాను. ఏం చెప్తావు చెప్పు. నేను ఆపేసి నా వల్ల తప్పు జరిగింది కదా, ఆ వీడియో డిలీట్ చేసేసండి. మీకు ఈ లైఫ్లో నా వల్ల ప్రాబ్లం లేకుండా మీ ఇంట్లో కూడా కనపడ వెళ్ళిపోతా బయట. నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదు. ఎక్కడ కూడా మాకు ఈ వీధిలో కానీ ఎక్కడ కూడా కనబడతాం కూడా వీల్లేదు. నువ్వు అయితేనే మేము ఆగుతాం, లేకపోతే నీ మీద కేసు పెట్టి ఏ చర్య తీసుకొని ఆ చర్య తీసుకుంటాం. నా వల్ల ప్రాబ్లం రాదు. ఆ వీడియో డిలీట్ చేసేసండి, నేను వెళ్ళిపోతా. నా లైఫ్ అంతా మళ్ళీ ఇంకొకసారి రావు కదా నా జోలికి రావు. మీ ఇంటికి రాను. అక్క అని పిలవాలి. ఇంటికి కూడా రాను. అక్క అని పిలవను, బాబా అని పిలవను. ఇంటికి పిలిచేది ఇంకా అక్క అక్క వద్దు అసలు. వాడు మన కంటికి కనబడతాం కూడా ఇల్లేదు. వెళ్ళిపో, దారికి వచ్చింది వెళ్ళిపో. పోనాడు మేము డిలీట్ చేస్తాం బ్రో. నీకు వీడియో రిలీజ్ అయితే అప్పుడు చెప్పిన బ్రో, గొడవ అయిపోయింది. వీడియో రిలీజ్ చేసేసి నీకు వీడియో ఏంటంటే యూట్యూబ్లో కనిపిస్తే అప్పుడు చెప్పు సరేనా. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో సరేనా. ఈడ పెట్టాం వెళ్ళిపో. డోర్ వేసాం అంకుల్, డోర్ పెట్టేసి అది మొత్తం గొల్లం వేసి అంకుల్. ఇప్పుడైనా దారిలోకి వచ్చిండు. ఇప్పుడు మీరు ఏమంటారు? మీరు ఇప్పుడు మళ్ళీ ఇప్పటికైనా ఛాన్స్ ఉంది. ఒకవేళ వాడు ఇప్పుడు ఇట్లా ఇక్కడ వీడియో పెట్టొద్దు అని చెప్పేసి ఇట్లా చెప్పి తర్వాత ఏం చేసినా వాడు చేస్తాడు. కాబట్టి కేసు పెడతారా లేదంటే చూస్తారా ఒక 2-3 రోజులు? ప్రస్తుతానికి ఆ వీడియో మీ దగ్గర ఉంచండి. ఓకే. వాడి మీద ఇప్పుడు మేము కేసు పెట్టాం, ఎందుకంటే వాడిని ఒక కన్న కొడుకులా మేము చూసుకున్నాం. వాడి విశ్వాసం నేను పనిచేశాడు, వాడు దారి తప్పి ఆ పని చేశాడు. ఇటువంటి ఎదవలు ఎంతో మంది కూడా వాయు వరుస లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద చాలా లేపిగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి కూడా తీసుకొచ్చి పెట్టి నేను లోపల ఉన్న మా వాళ్ళు వచ్చి ఉత్సాన్ని కుక్కని కొట్టినాడు కొడుతున్నాను. యూట్యూబ్లో వీడియో పెడితే వీడియో యాక్సెప్ట్ చేయదు, కొట్టింది. యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి వాడి మీద నేను కూడా ఇంతవరకు చేయలేదు. నేను కూడా కాబట్టి వీడియో నా దగ్గర పెట్టుకుంటా. ఒక వారం రోజులు 2-3 రోజులు చూద్దాం. మీరు ఇంకోటి గమనిస్తున్నాడు, వాడి ఇంటి చుట్టుపక్కలకి తిరుగుతున్నాడా, వాడి ఇంటి దగ్గరికి వస్తున్నాడా, వాడు ఎక్కడ ఉంటున్నాడు అనేది జర్ర మీరు గమనించండి అంకుల్. మీరు వెళ్ళకండి, మీరు గమనించండి. ఒకవేళ వాడు మళ్ళీ ఇట్లాంటివి నేను చేసిండు అనుకో, ఇంకోటి వాడి నా నంబర్ ఉందిగా మీ దగ్గర, వాడి నంబర్ నాకు షేర్ చేయండి. వాడు మళ్ళీ ఏమైనా ఇట్లా తేడాగా ప్రవర్తిస్తే నేను వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేసి వానికి పంపించేస్తాను. వాడి బుద్ధి మారాలి. ఇలా కూడా ఇంకొక చోట జరగకూడదు. వాడు భయపడ్డాడు, చాలా జరుగుతుండొచ్చు కానీ ఇంకొక చోట జరగకుండా చేయండి. వాడు ఆల్రెడీ భయపడ్డాడు ఇక్కడనే. వాడి భవిష్యత్తు పాడైపోయింది, ఒక కొడుకులా చూసుకున్నాం కాబట్టి దయగలిచి వాడిని వదిలిపెట్టాం. అర్థమవుతున్నాడు ఎంత సైకోవాడని. ఒక బాధ్యత గలవాళ్ళం కాబట్టి వదిలిపెట్టాము. మీ దగ్గర వీడియో వచ్చింది, నేను
ఈసారి కేసు ఏం పెట్టను. ఇంకేదన్నా వాడి ప్రవర్తనలో కనుక ఇటువంటి మార్పు మళ్ళీ వస్తే అప్పుడు చర్య తీసుకుందాం వాటిని. తప్పకుండా కానీ జాగ్రత్త మీరు, సరేనా?